నమస్తే ఉల్లా, బాగుండరా? నేనైతే మస్తుండా. అయితే ఈరోజు ముచ్చట్లన్నీ చెప్పుకుందాం. దానికంటే ముందు మనం ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. పెరిగింది రద్దీ, సదుపాయాలు చేయలేదు సిబ్బంది. ఎన్టీఆర్ అంటే భయపడుతున్నాడంట చంద్రబాబు. రోజా చెప్పడంలో ఏదో ఉంది కదా బాబు. బెదిరిస్తున్నారంట పెద్ద సార్లు, సర్దిపాటు చేయాలి మరి చిన్న సార్లు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తుస్సు, శరీంలక్క వ్యాఖ్యలు బస్సు. పిల్లలకు సెలవులు ఇవ్వగానే ఏం చేస్తారులా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికో పోదాం అంటారు. గది కాకుండా ఎక్కడో ఒక వీలు దొరికితే, నాన్న వాళ్ళకు కూడా కొంచెం సెలవులు దొరికితే ఏడైనా గుడికి పోదాం అంటూ ఉంటారు. అయితే అందరు పోతున్న గుడి ఏంటంటే తిరుపతి. ఇప్పుడు ఆడ తిరుపతి కాడ చూస్తే ఒకరి మీద ఒకరు ఎక్కడం తప్ప మిగతాదంతా చేస్తున్నారు జనాలు. ఇక పోరగాళ్ళ ఆరాటం ఆపుకోలేక కొంచెం సెలవులు దొరికినాయని చెప్పేసి తిరుపతి కొండకు పోయి కొంచెం ఆ దేవుని మొక్కేసి వద్దామని చూస్తే ఇగో గాడ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందిలా. ఏందంటే ఒకేసారి సెలవులు కావడంతో ఉన్న జనాలంతా తిరుపతి చుట్టుకే పడ్డిర్రు. దాంతో తిరుపతి కొండ అంట జనాలతో నిండిపోయింది. ఉసుకేసినా కనబడేంత జనాలతో కిరికిరి అవుతుంది. ఆ ఎండలో పసిగొడ్డును కూడా తీసుకొని పోయిరుల్లా. ఏందో ఏమో. ఇక తిరుపతిలో సందడిగా ఉండడంతో అక్కడి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వాళ్ళకు కొంచెము ప్రశాంతత, దాంతోపాటు నీళ్లు సౌకర్యాలు కూడా తొందరగా వెసులుబాటు చేయాలని చెప్పేసి పోలీసులకు ఆదేశించిండంట. దాంతోపాటు ఎవరికైనా కళ్ళు తిరగడాలు ఇంకేమైనా జరిగితే వాళ్ళకు అంబులెన్స్లకు ఫోన్లు చేసి వాళ్ళని ఆసుపత్రులకు చేరేలాగా సహకారాలు అందించాలని చెప్పేసి కూడా చెప్పిండంట. అయితే ఇది మంచిగానే ఉంది కానీ కొంచెము తిరుపతికి వెళ్ళే వాళ్ళు చూసుకొని పోండి ఈ వార్త. మళ్ళీ ఆడబోయి లేనిపోని సమస్యలు చేయాలా. కొందరికి అమ్మ నాన్నలంటే ఫుల్ భయం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. దాంతోపాటు మాస్టర్ అంటే కూడా చాలా భయం ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ సార్ కొడుతూ ఉన్నప్పుడు, వేరే పిల్లలను కొడుతున్నప్పుడు మనం చూడగానే ఇంకా భయం పుడుతుంది. దాంతోపాటు మావయ్య అత్తమ్మ వాళ్ళంటే కూడా భయం ఉంటుంది. కానీ చంద్రబాబు సారు ఎప్పుడు మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఉంటాడు. కానీ రోజా మేడం మాత్రం ఎన్టీఆర్ సార్ పేరు పలికితే చాలు చంద్రబాబు సారు గడగడ వణుకుతాడు అంటున్నారు. దీంట్లో ఏమింది అసలు? ఈరోజు తిరుపతికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్న రోజా మేడము బయటకు వచ్చి మహానాడు మీద ఒక రేంజ్లో వ్యాఖ్యలు చేసింది రోజక్క. అయితే చంద్రబాబు జగన్ తిట్టడంలో చాలా కథ ఉందని చెప్పేసి, ఆయన చేసిన అభివృద్ధి ఎలాంటిది లేదని, మన జగన్ సారే మంచి అభివృద్ధి చేస్తున్నాడని చెప్పేసి చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఎన్టీఆర్ సార్ పేరు చెప్తే చంద్రబాబు గడగడ వణుకుతాడని, ఆయనకు చేసిన ద్రోహాలు చాలా ఉన్నాయని చెప్పేసి అవి కప్పిపుచ్చుకోవడానికే బయటికి మా మావయ్య గురించి గొప్ప అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అని రోజా అక్క ఈరోజు వ్యాఖ్యలు చేసింది. అయితే దాంతోపాటు జగన్ చేసిన పరిపాలన అభివృద్ధి ఇప్పుడు వరకు చంద్రబాబు చేయడం రాలేదని, దాంతోపాటు మహానాడు అవి ఇవి అని చెప్పేసి ఎన్ని చేసుకున్నా ప్రజలు ఇంకోసారి నిన్ను నమ్మరని వ్యాఖ్యలు చేసింది రోజక్క. అయితే ఎవరు నమ్ముతారో తెలియదు కానక్క, ఈ చంద్రబాబు ఎన్టీఆర్ సార్కి భయపడడమే కొంచెం ఫన్నీగా ఉంది.
శనివారం వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని మా నియోజకవర్గ వడమాలపేట నాయకులంతా వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మండలం వాళ్ళు భగవంతుడిని దర్శించుకొని స్వామి ఆశీస్సులతో మరింత బలంగా మరింత ఉత్సాహంగా ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సో ఈరోజు ప్రజలందరూ కూడా గడప గడపకు మన ప్రభుత్వాన్ని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 99% ఏ విధంగా ప్రేమతో స్వాగతిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో అవి చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవాకులు చవాకులు పేలటం మీరు కళ్ళారా చూస్తున్నారు. ముఖ్యంగా మహానాడు అని పెట్టి అక్కడ మహిళలతో ఏ విధంగా జగన్ గారిని కానీ మమ్మల్ని కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పనవసరం లేదు చంద్రబాబు నాయుడు గురించి. పిల్లనిచ్చిన మామే చెప్పాడు జామాత దశగ్రహం అని. అంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఆ రోజే ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాంటి ఎన్టీఆర్ గారి ప్రాణాలు తీసి ఈరోజు ఆయనకి దండ వేసి దండం పెడుతున్నారు అంటే ఎంత గనులో చంద్రబాబు నాయుడు లోకేష్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తన 14 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఏ మహానాడు పెట్టినా కూడా జగన్ గారిని తిట్టడం మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మనం చేసిన తప్పుల వల్ల గతంలో ఓడిపోయాం, భవిష్యత్తులో అయినా మనం ఏం చేయబోతున్నామో చెప్పి ప్రజల్ని నమ్మిద్దాం లేదా ప్రజలకి నమ్మకం కలిగిద్దాం అన్న ఆలోచన లేకుండా నిన్న కూడా చూస్తే కేవలం జగన్ గారిని మమ్మల్ని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది పెట్టలేదు. రెండోది ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు ఎక్కడా పెట్టించలేదు. పెట్టినా కూడా ఏ విధంగా అలాంటి నాయకుల్ని దూరం పెట్టారో మనం చూసాం. ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు ఒక జిల్లాకు పెడితే కనీసం జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానం కూడా చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే ఆయనకి ఎన్టీఆర్ అన్నా ఆ పేరన్నా నచ్చదు. అండ్ ఆ పేరు వింటేనే ఆయనకి ఒంట్లో వణుకు పుడుతుంది అనేది మనకు తెలుసు. అదే ఎన్టీఆర్ గారు కనుక బ్రతికుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినా కూడా చంద్రబాబు నాయుడు భయపడి పార్టీలోంచి అతన్ని బయటికి తరిమేసిన దాఖలాలు మనం చూసాం. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా మార్చడానికి తన సపుత్రుడు లోకేష్ ఎలాగో ముద్దపప్ప పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పెట్టుకొని ఎలా చెడిపేస్తున్నాడో మనం చూస్తున్నాం. సో వాళ్ళే అడుగుతారు. వాళ్ళు అడిగిన దాన్ని జగన్ గారు కనుక గౌరవించి అంబేద్కర్ గారు పేరు కోనసీమకు పెడితే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మరి ఈరోజు ఒక దళిత మంత్రి ఇంటిని కాల్చేయడమే కాకుండా ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని కూడా ఎలా కాల్చేస్తారో మనం కళ్ళారా చూసాం. అంటే మేము రౌడీజం చేస్తాం, మేము గుండాయిజం చేస్తాం, మమ్మల్ని ఏం మాట్లాడటానికి మీకు వీలు లేదు, మీరు మాట్లాడితే మీరు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారని మా ఛానల్లో ప్రచారం చేస్తామన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంత చేసినా కూడా పోలీస్ వాళ్ళు సంయమనం పాటించి వాళ్ళు దెబ్బలు ఎన్నర్సూళ్ళే ఉల్లా మనము కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న సారు చిన్న స్థాయిలో ఉన్న ఎవరో ఒకరిని చూసి వాళ్ళని భయపెట్టడాలు ఆ పనులు ఈ పనులు అని చెప్పియడాలు ఇలాంటి మస్తు కథలు వింటూ ఉంటాం. అయితే ఈడ కూడా గదే కథ జరిగింది. కానీ ఈసారి ఊరుకోలే, ముందొచ్చి ధర్నాయనే చేసిండు. పాడగాను ఇదేందుల్లా అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు పెద్ద సార్లు అనుకుంటారా లేకపోతే మోతబర్లు అనుకుంటారో అర్థం కాదు. అయితే ఈడ సిద్దిపేట జిల్లా నుగ్గునూరు ఎంపీడీఓ మధుసూదన్ గారు పెట్టే వేధింపులకు భరించలేక రామ్ ప్రసాద్ అనే దాంట్లో పనిచేసే ఒక ఆయన చివరికి సూసైడ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వదిలిండు. అయితే ఇది ప్రపంచ జనాలంతా చూసి ఈ
ఈ మధుసూదన్ సార్ని ఒక రేంజ్లో తిడుతున్నారు కానీ ఇదేం పాడు సారు ఏంటంటే ఆఫీస్ వర్కులు చేయగానే జనాలు చేస్తుంటే ఇప్పుడు నువ్వు బయట పనులు చెప్తే ఎట్లా? అయితే ఈ మధుసూదన్ రావు గారు అని ఆయన ఆఫీస్ పనులు వదిలేసి బయట పనులన్నీ చెప్తున్నాడంట. అయితే ఇదంతా భరించలేని రాంప్రసాద్ చివరికి నా ప్రాణాలు పోవడానికి కారణం ఈడే అని నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని చెప్పేసి చెప్పడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన ఈ వార్తని తీసుకొని జనాలు చివరికి మధుసూదన్ని దింపాలి అని చెప్పేసి ఆర్డర్ వేస్తున్నారు. అయితే గిట్లాంటి పనులు ఏంది సారు, ఆఫీస్ వర్క్ చేయకుండానే తప్పించుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే ఓ రేంజ్లో కోపంలో ఉన్నారు ప్రజలు. మళ్ళీ ఈ లేనిపోని పాటలు మనకెందుకు చెప్పు? ఇసుక వాళ్ళు చేసే వర్క్కు డిస్టర్బెన్స్ ఇచ్చి ఇసుక ఎందుకు ముట్టుకున్నామని వాళ్ళు నాకు ఫోర్స్ చేయడము. ఎంపీడీ సారు రేపటి వరకు ఇసుక అక్కడ గ్రానైట్ అది ఏముండదు మొత్తం క్లీన్ అయిపోవాలని ఇస్తాను. వాళ్ళతో మాట్లాడి అదంతా సాల్వ్ చేసిన ప్రాబ్లం సార్ది. అది చేయకుండా కేవలం అవన్నీ నువ్వు చూసుకోవాలి, నాకు సాయంత్రం వరకు రిజల్ట్ కావాలి, లేదంటే టర్మినేషన్ చేస్తారు. ఎంపీడీ సార్ వేధింపులు అందరం సఫర్ అవుతాం, నాతో పాటు మా మండలంలో అందరూ సఫర్ అవుతున్నాం. కాబట్టి ఆ సార్ని ఇక్కడ నుంచి తీసేసి మాకు అతను తీసేస్తేనే ఉపశమనం లభిస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి సార్ చెప్పిన ఒక వ్యాఖ్యలకు ఈరోజు షర్మిలక్క రివెంజ్ తీర్చుకుంది. వ్యాఖ్య చెప్పి నువ్వు ఇంత అంటే ఇంత అని చెప్పేసి బండారం అంతా బయటపెట్టింది. మరి రేవంత్ రెడ్డి సార్ గురించి ఏం చెప్పిందో ఒకసారి వినిరండి ఉల్లా. రేవంత్ రెడ్డి సార్ చేసిన వ్యాఖ్యలను షర్మిలక్క ఈరోజు తిప్పికొట్టింది. అయితే రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలర్ అని, ఒక దొంగ అని, దాంతోపాటు నోటు ఇచ్చి ఓటేపించుకునే మనిషి అని, ఆయన గనక సీఎం అయితే తెలంగాణని అమ్మేస్తాడని, ప్రజలకు ఎలాంటి న్యాయం చేయని నాయకుడని, దొంగ నాయకుడు అని, దొంగ రాజకీయం చేసేవాడని చెప్పేసి మస్తు బూతులే చెప్పిందిల్లా. అయితే దాంతోపాటు దొంగతనం చేయడంలో ఈయనకు ఒక ప్రత్యేక పాత్ర ఉందని చెప్పేసి గిట్లాంటి మాటలైతే ఒక రేంజ్లో అరుచుకుంది రేవంత్ రెడ్డి సార్ను. అయితే ఆయన కాంగ్రెస్కి చేసింది ఏమీ లేదని, ఆయన గెలిచిన ప్రజలకు చేసేది ఏమీ లేదని చెప్పేసి చెప్పింది. అయితే ఏదైనా చేయాలన్నా, ఏమైనా ప్రజలకు అభివృద్ధి చేయాలంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే రావాలని చెప్పేసి షర్మిలక్క చెప్పింది. అయితే దీనికి రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తాడో చూడాలుల్లా. 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు 46 లక్షల మందికి కట్టిన పక్కా ఇళ్ళ పథకం. అందుకే కదా ఈ రోజుటి వరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. కేసీఆర్ అంటేనే మోసం. కేసీఆర్ గారు మోసపు పాలన వల్ల తెలంగాణ ప్రజలు ఈరోజు అల్లాడిపోతున్నారు. అయినా పాలకులుగా కేసీఆర్ గారికి ఏదైనా పట్టిందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు అల్లాడిపోతున్నారు. అయినా పాలకులుగా కేసీఆర్ గారికి ఏదైనా పట్టిందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క రోజైనా ఒక్కరినైనా పరామర్శించారా? ధైర్యం చెప్పాడా కేసీఆర్ గారు? అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. మన రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక్కడ పట్టలేదు, కానీ పక్క రాష్ట్రంలో ఎక్కడో పంజాబ్లో అట డబ్బులు ఇవ్వడానికి పోయాడు కేసీఆర్ గారు. న్యాయమేనా? అంటే మన రైతులు కాదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళ ప్రాణాలకు విలువ లేదా? ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం ఉద్ధరించాడని కేసీఆర్ గారు దేశాలు ఎలబోతాడట. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కేసీఆర్ గారికి ఏ అధికారం ఉందని దేశాన్ని ఏలుతాడు? ఈ దరిద్రం ఇక్కడికి సరిపోదా? దేశానికి కూడా కేసీఆర్ దరిద్రం అవసరమా? మాటికి అవసరం లేదు. మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు అసలు బతికే లేకుండా చేశాడు కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్. వాస్తవం కాదా? ఎందుకు వేయాలి కేసీఆర్ గారికి ఓట్లు? ఇప్పటికి ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపిస్తే కేసీఆర్ గారు మీకోసం ఏం చేశాడు? మీ కుటుంబం కోసం ఏం చేశాడు?
మీ గ్రామం కోసం ఏం చేశారు? ఒక్కటంటే ఒక్క మేలైనా జరిగిందా? దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుంది? మొత్తం దోచుకుపోయాడు. ఈరోజు రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే మొత్తం దోచుకున్నాడు, అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అయినా బీడీ బిచ్చమే, కళ్ళు ఉద్దరే. దేనికి డబ్బు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు. ఆఖరికి పంట పండిస్తే నష్టపోతే ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు. పాడుగాను ఏడ దొరికిరో ఏమో ఈ కల్తీగాళ్ళు. ప్రతి ఒక్క దానికి కల్తీ చేస్తున్నారు. ఒక్కటా రెండా బిస్కెట్ దగ్గర నుండి మొదలు పెడితే కూరగాయల వరకు అన్ని కల్తీ చేస్తూనే ఉన్నారు. అయితే రైతులు కష్టపడి పండించే విత్తనాలను కూడా చివరికి వదలట్లేవుల్లా. అదిగో ఈ పాడుబడిన మొక్కలు ఏడ తయారయ్యో ఏమో కానీ చివరికి రైతులు పండించే విత్తనాలను కూడా పాడు చేసిర్రు. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక కథ జరిగిందిలా. అయితే నకిలీ విత్తనాలు తీసుకొచ్చి హైదరాబాద్కు తీసుకుపోదాం అనుకున్నారు మోతుబర్లు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఇదేంది కొంచెం తేడాగా ఉందని చెప్పేసి విత్తనాల ప్యాకెట్లు చూస్తే ఇవి నకిలీ విత్తనాలని తెలిసిపోయినాయి. అయితే 11 సచ్చీలు దాంతోపాటు 570 కేజీల విత్తనాలని బయటికి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏదైనా బయటకు వస్తుందా? బంగారం నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కటి నకిలీ విషయంలో పట్టుకోవడం తోపులే. దాంతోపాటు వీళ్ళని అరెస్ట్ చేసి మంచి పూజలు చేస్తున్నారంట. అయితే ఎందుకులా ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కటి నకిలీ అయిపోతుంది. బట్టలు వేసుకునే బట్టల దగ్గర నుండి చూసుకుంటే తినే తిండి వరకు ప్రతి ఒక్కటి నకిలీయే. గిట్లా చేస్తే ఏమొస్తుందిలా? దాంతోపాటు ఎంతో కష్టపడి వాళ్ళ శ్రమలు చేసి మనకు బువ్వ పెట్టే రైతుల కాడ కూడా ఇట్లా నకిలీ చేస్తే ఎట్లా బతుకుతామో ఏమో ఉల్లా. ఇతను నంద్యాల వాస్తవ్యుడు. అక్కడ నుంచి లారీలలో వేసుకొని ఇక్కడ దిగిండ్రు. యాక్చువల్గా అతను శేఖర్ అని ఇంకో సుభాష్ అని కూడా దిగిండ్రు, కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి చూసి పారిపోయారు. ఒక మహేశ్వర్ రెడ్డి అని ఆయన టెలిఫోన్లో ఆటో పంపిస్తాను అక్కడ వెయిట్ చేయన్నందుకు అక్కడ ఉండడం జరిగింది, మనకు పట్టుకోవడం జరిగింది. సో దీనిపైన పూర్తిగా మనం లోతుగా విచారణ చేసి దీని వెనకాల ఎవరున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి కోసం, ఏ మార్కెట్లో, మన దగ్గర మార్కెట్లో ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, బోనఫైడ్ పర్చేజర్స్ ఎవరు, అవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఎస్టాబ్లిష్ అవుతాయి. మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా టీమ్స్ పోయినాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ముఖ్యంగా మన శంషాబాద్ జోన్ అనేది రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి జోన్. ఆమన్గల్ కానీ, కడతాల్, తలకొండపల్లి, షాద్నగర్, కొందూర్గు, చౌదర్గూడ, శంషాబాద్ రూరల్, చెవెళ్ళ, షాబాద్, శంకర్పల్లి, ఈ ఏరియాలలో చాలామంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు నిజంగా నకిలీ విత్తనాలు అనేది పెద్ద ఉరికమ్మం అన్నట్టే ఇంకా వాళ్ళకు. ఎందుకంటే ఈ పత్తి విత్తనాలు ఎక్కువ క్రాపు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో డబ్బులు ఎక్కువ వస్తాయని కమర్షియల్ క్రాప్ కింద మనోళ్ళు కల్టివేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కమర్షియల్ క్రాప్లోనే ఇట్లా నకిలీ విత్తనాలు వెళ్తే వాడు వేసింది వాడికి ఈల్డింగ్ అనేది కరెక్ట్ రాదు, పంట అనేది కరెక్ట్ రాకపోయినప్పుడు రైతు నష్టపోతాడు. ఆ నష్టము పెస్టిసైడ్కి డబ్బులు పెట్టి కుటుంబం వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి ఆత్మహత్యలు కూడా మనం ఎన్నో చూసినాము. పాతకాలంలో మనం చూస్తూ ఉంటాం ఉల్లా, ఆడపిల్ల పుడితే ఎక్కడ దాన్ని పెంచాల్సింది అవుతుందో అని చెప్పేసి ఏడో ఆడ పడేసేవాళ్ళు. అయితే తర్వాత రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆడపిల్లని కాపాడాలి అని చెప్పేసి చెప్తూ ఉండగా కొంతమంది ఇప్పుడైతే ఆడపిల్లని ఇష్టంగా పెంచుతున్నారు. అయితే ఈడ మాత్రం ఒక పిల్లోడిని తీసుకొచ్చి ఆసుపత్రిలో పడేసిపోయారు. ఈరోజు ఒక విచిత్రం జరిగింది భయ్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక శిశువుని పడేసిరు. అక్కడ ఉన్న పక్కనోళ్ళు చూసి డాక్టర్ సార్కి చెప్పారు. అయితే ఆ శిశువుని చూసిన డాక్టర్ సారు ఆ శిశువు ఆరోగ్యం క్షీణించిందని పెద్ద సార్లు వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు ఆ శిశువుకి సంబంధించిన వారి ఆచికెత్తుకుతురు. కానీ ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి పనులు చేసేవారు ఉంటారా భయ్? కనీసం ఆ శిశువుని వదిలేసేటప్పుడు ఆ కన్నపేగు ఎలా ఊరుకుందో ఏమో. మేము అంగన్వాడీ వర్కర్ సార్. మా మేడం గారు చిరికో మేడం, చెల్లకల మేడం గారు ఇక్కడ హాస్పిటల్లో పాపను వదిలేసి వెళ్ళిపోయినారు, మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పినారు. ఆల్రెడీ ఎవరు చూపించుకోనికి వచ్చినారంట. పాపను చూపించుకొని వచ్చిన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు.
అదే సరౌండింగ్లో వేరే ఆమె చూసి పాపను ఎత్తుకొని కొంచెం పాలు తాపుతా అక్కడ చూసుకుంటున్నారు అనమాట. చూసుకుంటుంటే వేరే వాళ్ళు ఏదో పోయి పాపను ఎట్లా చూసుకుంటానని అంత కనుకోగా ఆమె మా పాప కాదు, నేను ఎవరు వదిలిపెట్టి పెయింటింగ్ చూసుకుంటాను అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా హాస్పిటల్ సిబ్బంది సార్ వాళ్ళంతా తీసుకొచ్చి పాపను జాయిన్ చేసి ఆల్రెడీ పాప కండిషన్ బాగలేదు, ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు, గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తున్నారు. 10 నిమిషాలకు ఒకసారి వచ్చి సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు. 8 నెలలు 9 నెలలు ఉండొచ్చు. ఎవరి బేబీ అనేది తెలియటం లేదు. మేడం వాళ్ళు ఉదయానికల్లా అంతా చూసి ఇప్పుడు ఆల్రెడీ ఆయాసం లెక్క ఎక్కువంది పాపకి. కండిషన్ బాగైనాక కన్నులో ఐసీడీ 6 సంక్షేమ శాఖకు పంపుతా ఉంటున్నారు. ఉదయానికి మేడం వాళ్ళు చెప్తాము, డాక్టర్ మేడం గారు చెప్తాము. ఏం తెలియదు, ఎవరు రాలేదు. ఇది దాదాపు 1.5 మధ్యాలు జరిగింది. మాకు తెలిసినట్టు మాకు మేము వచ్చేసాం. ఆల్రెడీ హాస్పిటల్ సిబ్బంది చూసుకుంటున్నారు. తెలియదు, ఎవరు రాలేదు, పాప కోసం ఎవరు రాలేదు. బేబీ సివియర్ కండిషన్లోనే ఉంది. శామ్యం పాప లెక్క పడుతుంది. ఎక్కడి పాప ఏం తెలియదు. ఈ రోజు మధ్యాహ్నము గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఎవరో వదిలేసి వెళ్ళిపోయారండి ఆ పాపని పక్కన పేషెంట్స్ చూసి క్యాజువల్గా తీసుకొచ్చినప్పటికీ కొద్దిగా ఆయాసం ఉంది పాపకి. జ్వరం అయితే ఏం లేదు, ఆయాసం ఉంది. పరీక్ష చేసి చూడంగా కొద్దిగా గుండె జబ్బు ఉంది, రక్తం కూడా తక్కువగా ఉంది. సో ఇప్పుడు రక్తం అయితే ఎక్కిస్తున్నాము. గుండె జబ్బుకి ఇక్కడ మన వల్ల అయ్యేటట్లయితే ట్రీట్మెంట్ చూస్తాము, లేదంటే కర్నూలుకైతే రెఫర్ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ ఐసీడీఎస్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఆయమ్మలు వచ్చి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇవి ఈరోజు ముచ్చట్లు. మరి రేపు ఇంకొన్ని మంచి ముచ్చట్లు పట్టుకొచ్చి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఉంటా.